శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో ఈరోజు ఇది అందరికీ తెలిసిందే, కానీ దాని గొప్పతనం తెలియదండి. అది విశేషం. మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు కలిగినప్పుడు, ఏమండి, మనకు రక్షణ కవచంలాగా ఉండేటువంటి మంత్రం అండి ఇది. అది మరి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, అసలు ఏ ఇబ్బంది లేకపోయినా కూడా చదువుతుంటే అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మనశ్శాంతిని కలిగిస్తుంది, చివరికి మోక్షాన్ని కూడా ఇచ్చే మంత్రం అండి. ఎంత గొప్ప మంత్రమో చూడండి. దీన్నే మన వాళ్ళందరూ కూడా తారక మంత్రము అంటారండి. త్యాగరాజు దగ్గర నుంచి ఎంతోమంది తారక మంత్రము కోరిన దొరకను ఊరన్నా అని చెప్పి ఆనందపడిపోయి దీన్ని ఏమండి ఎన్నాళ్ళు చెప్పించాలండి, రోజుకి ఎన్నిసార్లు చెప్పించాలి, ఇవన్నీ అసలు ఈ మంత్రానికి అవన్నీ అడగకూడదండి. నీకు 24 గంటలు నీ ఖాళీ ఉన్నప్పుడల్లా నీకు మనశ్శాంతి కోసం స్నానం చేసినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అలా జపిస్తూ ఉండటమే. ఎందుకంటే జన్మలోనేమో కష్టాలు పోగొట్టేది, జన్మాంతంలో మోక్షాన్ని ఇచ్చేటువంటి మంత్రం కాబట్టి దీన్ని ఒకసారి మీకు మనవి చేస్తానండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇదండి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన మంత్రము. ఈ మంత్రాన్నే కాశీలో మరణించిన వాళ్ళకి సాక్షాత్తు చెవులో పరమేశ్వరుడు చెబుతాటండి ఈ తారక మంత్రాన్ని. అంతే, ఇంక మోక్షం ఆయన చెబితే ఇంకేంటండి మోక్షం. అదే ఇక్కడ మీకు విచిత్రంగా ఉంటుంది. విష్ణువు యొక్క నామాన్ని శివుడు స్మరిస్తాడు, శివుడి యొక్క నామాన్ని విష్ణువు స్మరిస్తాడు. అంటే శివకేశవులకు అభేదాన్ని చెబుతుందండి ఇవన్నీ మన శాస్త్రాలన్నీ కూడా. ఇక్కడ ఇంకో విషయం చూడండి. శ్రీరామ రామ రామేతి 3 సార్లు వచ్చిందండి రామశబ్దం. శ్రీ రామ 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 ఇతి అంటే అని, రమే రామే మనోరమే మనస్సును దాని ఎందు ఆ చదివేర పుట్టండి మనస్సును లగ్న. ఇప్పుడు మన వాళ్ళు అంటారు రామకోట రాస్తుంటారండి, గబగబ రాస్తుంటారు, ఏదో చూస్తారు, ఏదో వింటుంటారు, కాఫీ అయిందా అంటుంటారు. అసలు అది పద్ధతి కాదండి. రామకోటలో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మంచిదే రాయండి. నువ్వు ఒక్కసారి రామకోటలో శ్రీరామ అని రాసేటప్పటికీ నీ మనసులో 3 సార్లు శ్రీరామ 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 అని 3 సార్లు అనుకొని ఈ శ్రీరామ రాశారెడ్డికి నీకు 3 సార్లు మనసులో అనుకోవాలంటే అది ముక్తిని ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక పద్ధతి. అందుకని ఏదైనా చూడు 3 సార్లు అనమంటారు. ఇక్కడ 3 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనస్సును ధ్యానం చేయాలి. ఇంకా ఎలా చేయాలటండి, ఇట్లా చేస్తేటండి సహస్రనామాలు అంటే విష్ణు సహస్రనామాలు. మనం 3 సార్లు రామ 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 అంటే విష్ణు సహస్రనామాలు 1000 సార్లు చదివితే 1000 నమాలు చదివితే ఎంత పుణ్యమో అంత పుణ్యం అంటండి. ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు. నమ్మాలి అంతేనా? మనం అంతా విశ్వాసం మీద ఆధారపడింది సనాతన ధర్మం. అందువల్ల ఎవరితో చెబుతున్నాడు? వరాననే అంటున్నాడు. ఓ శ్రేష్టమైన ముఖం గల ఓ పార్వతి, మధ్యలో సంబోధన ఆవిడికి. సహస్రనామ తత్తుల్యం రామనామ, ఈ రామనామం ఉందే అంత గొప్పది ఓ పార్వతి వరాననే అన్నాడు. మరొకసారి మనవి చేస్తాను. ఇది శ్రీరామ రామ రామేతి. తేలిగ్గా అనిపించదు, దాంట్లో విలువ చాలా ఉందండి. ఒకసారి చిన్న ఇదేంటి పల్లెటూళ్ళలో ఇప్పుడు పొన్నగంటి కూర ఒకటి దొరుకుతుందండి, పొలాల గట్ల మీద దొరుకుతుంది. అది కంటికి ఎంతో విలువైంది చాలా. అది కనుక కూర వండుకొని తింటే కళ్ళు చూపది చాలా బాగుంది. అవి మనకు విలువ తెలియదు, ఆ పొలం గట్టులో ఉందనుకుంటాం. అలా ఎన్నో విషయాలు మంత్రాల్లో కూడా ఇది మనం వినేదే కదా అనుకుంటాం. దాని విలువ ఏంటంటే నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది. అది మరొకసారి చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వస్తి.